సార్ నిన్న అంటే మనం చూసాం గత 5 సంవత్సరాలుగా ప్రభుత్వంలో ఉన్న వైసీపీ మీడియా ఛానల్స్ కావచ్చు, పత్రికలు కావచ్చు, నాయకులు కావచ్చు ప్రతిపక్షాల మీద ఇటువంటి దాడులు చేశాయని. రీసెంట్గా సార్ వైసీపీ నిన్న సాక్షి ఛానల్లో ఒక ఇంటర్వ్యూ జరిగింది. వైసీపీకి సంబంధించిన ఒక నాయకుడు సాక్షాత్తు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన సీఎం రేవంత్ రెడ్డి గారి మీద దుమారమైన వ్యాఖ్యలు చేశారు సార్. అంటే లైక్ అగ్రెసివ్, లైక్ వాడు వీడు అన్నట్టు మాట్లాడారు. అలాగే చంద్రబాబు నాయుడు గారిని కూడా అప్పుడైతే అలిపి దగ్గర తప్పించుకున్నారు, ఇక్కడ ఎప్పుడైనా సరే ఏదైనా జరగవచ్చు అన్నట్టుగా చేస్తున్నారు. అంటే ఇది వాంటెడ్లీ, అంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అలాంటి వ్యాఖ్యలే చేశారు. మంత్రులు ఎంతోమంది అలాంటి వ్యాఖ్యలే చేశారు. అధికారం కోల్పోయాక కూడా ఇలా అంటే మళ్ళీ స్టార్ట్ చేస్తారు. దీనిపైన ఎటువంటి చర్యలు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎటువంటి చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది? అంటే నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదైనా థ్రెట్ ఉందా అన్నట్టు అనిపిస్తుంది సార్. దానిపైన మీ ఒపీనియన్? ఇప్పుడు వైసీపీ పార్టీ వాళ్ళ నాయకులని తయారు చేసుకునే ప్రాసెస్లో ఏంటంటే వైసీపీ స్కూల్ అనుకుందాం. అది ఆ స్కూల్ నుంచి తయారై బయటకు వచ్చే నాయకులు ఆ ప్రోడక్ట్ ఎట్లుంటారు అనేది యథా జగన్మోహన్ రెడ్డి తదా ఆ శ్రేణులు. ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైతే నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు నడిబజార్లో కాల్చాలి అని వ్యాఖ్యలు చేసిన రోజు, ఒక రకంగా ఆ వ్యాఖ్యలు చేసిన సందర్భంగా కనుక చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకొని ఆయన కేసు బుక్ చేసి జుట్టు పట్టుకొని లాక్కెళ్ళి జైల్లో పెట్టినట్టయితే ఇటువంటి బరితెగింపు వ్యాఖ్యలు చేస్తే ఎదురయ్యే పరిస్థితులు, పరిణామాలు ఏంటి, చట్టపరంగా ఎదురయ్యే కాన్సిక్వెన్సెస్ ఏంటనేది రుచి చూపించి ఉండాల్సింది. ఆ చూపించిన పర్యవసానం మేము ఏం మాట్లాడినా నడుస్తుంది, ఏ విధమైన వ్యక్తిత్వానికి పాల్పడ్డా నడుస్తుంది, ఎవరిని దూషించినా, దాడులు చేసినా, దౌర్జన్యాలకు పాల్పడ్డా మాకు నడుస్తుంది అనే ఒక అభిప్రాయం ఆ శ్రేణుల్లో బలపడింది. మేము ఈ విధమైన పదజాలం వాడటానికే పుట్టామని ఫీల్ అవుతున్నారు వాళ్ళు. ఈ నేపథ్యంలోనే ప్రజలు ఇచ్చిన తీర్పు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. గత 5 సంవత్సరాల అధికార పక్షంగా ఇదే విధంగా ఇష్టారీతిన చెలరేగిపోయారు, వ్యక్తిత్వాలకు పాల్పడ్డారు. ముఖ్యమంత్రిగా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా మైకి దొరికిన ప్రతి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారిని, మీడియా సంస్థలను ఉద్దేశించి దుష్ట చతుష్టయం అనేవాళ్ళు. పవన్ కళ్యాణ్ గారిని కనీసం పేరు కూడా ప్రస్తావించకుండా దత్తపుత్రుడు అని చెప్పని వ్యాఖ్యానిస్తూ ఉండేవాళ్ళు. పైగా తనను తాను సింగిల్ సింహం అని చెప్పని అభివర్ణించుకుంటా ప్రత్యర్థుల్ని తోడేళ్ల గుంపు అని చెప్పని వ్యాఖ్యానిస్తూ ఉండేవాళ్ళు. ఒక అడుగు ముందుకేసి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితాన్ని, ఆయన వైవాహిక జీవితాన్ని కూడా ముఖ్యమంత్రి హోదాలో ఉండి బహిరంగ సభల్లో సమయం సందర్భం కూడా చూసుకోకుండా చిన్నపిల్లలకి విద్యా కానుక పంపిణీ సభ సందర్భంగా కూడా అక్కడ అసందర్భంగా ఈ ప్రస్తావన తీసుకొచ్చి ప్రసంగిస్తూ ఉండేవాడు. అదే సందర్భంలో వాళ్ళ సోషల్ మీడియా హైకోర్టు న్యాయమూర్తుల్ని దూషిస్తా పోస్టులు పెట్టారు. ప్రతిపక్ష పార్టీలని, ప్రతిపక్ష నాయకులని మార్ఫింగ్ ఫోటోలతోటి, మార్ఫింగ్ వీడియోలతోటి, మార్ఫింగ్ పోస్టులతోటి ఇష్టారీతిన చెలరేగిపోయి దుష్ప్రచారం చేస్తూ ఉండేవాళ్ళు. ఆఖరికి రాజకీయాల్లోకి కుటుంబ కట్టుబాట్లను దాటి రావటమే గగనమవుతున్న పరిస్థితిలో సాహసించి సమాజం పట్ల బాధ్యతతోటి రాజకీయాల్లో పాల్గొంటున్న మహిళా నాయకురాలని, అన్ని స్థాయిల్లో తెలుగుదేశం, జనసేనకు సంబంధించిన మహిళా నాయకురాలని, మీడియాలోకి వచ్చి మాట్లాడే అధికార ప్రతినిధుల్ని జుగుసాకరమైన పోస్టులతోటి, జుగుసాకరమైన వ్యాఖ్యలతోటి వాళ్ళ వ్యక్తిత్వాన్ని పాల్పడుతున్నారు. అంటే వాళ్ళు లేవనెత్తే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వాళ్ళని డిమోరలైజ్ చేయాలి అనే హిట్టింగ్ బిలో ది బెల్ట్ అంటారు కదా, మహిళలు కాబట్టి వాళ్ళ క్యారెక్టర్ మీద, వాళ్ళ వ్యక్తిత్వం మీద దాడి చేసేస్తే వాళ్ళు డిమోరలైజ్ అయ్యి రాజకీయాల నుంచి వెళ్ళిపోతారు అని చెప్పని రాజకీయాల నుంచి ప్రజలు వైసీపీ పార్టీకి రిటైర్మెంట్ ఇచ్చి పక్కకు కూర్చోబెట్టారు తప్ప ఈ మహిళా నాయకురాళ్ళు ఎవరొక్కరు కూడా ఇటువంటి ఉడతూపులకి భయపడి ఒక్కరు కూడా రాజకీయాల నుంచి విరమించుకోవాలి. ఇదే వరవ నుంచి, ఇదే స్కూల్ నుంచి వచ్చిన ఈ నాగార్జున యాదవ్ ఒక రకంగా బొడ్డోడని బచ్చగాడు అనొచ్చు మనం. నీ వయసు ఎంత, నీ స్థాయి ఎంత, నువ్వు ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని, రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఆయన్ని పట్టుకొని గతంలో అలిపిరి దగ్గర వెంకటేశ్వర స్వామి బతకనిచ్చాడు, ముందు ముందు ఆ అవకాశం ఉండదు అని చెప్పని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి జొమాటో డెలివరీ వాడు వీడు డెలివరీ బాయ్ అంటున్నాడు, వాడు వీడని సంబోధిస్తున్నాడు. ఇక్కడ ఏమవుతుందంటే నీ ప్రభుత్వం కాదు, నీ చేతిలో వ్యవస్థలు లేవు, వాటిని అడ్డుపెట్టుకొని కాపాడబడటానికి గతంలో చలామణైనట్టుగా ఏం మాట్లాడినా చలామణవద్దు అనుకునే పరిస్థితులు కాదు ఇవాళ. నువ్వు వ్యాఖ్యానిస్తుంది 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ,
ఆ పార్టీ కానీ ఇటువంటి దుందుడుకు వ్యాఖ్యలు చేసే వాళ్ళని కట్టడి చేయకపోగా మరింత ప్రోత్సహిస్తూ వచ్చిన పర్యవసానమే పరిస్థితులు వికటించిన రోజు కూడా ఇదే వ్యాఖ్యలు చేయడానికి అలవాటు పడిపోయారు వాళ్ళు. కానీ నిజంగానే పరిస్థితులు వ్యతిరేకంగా ప్రభావం చూపినాయి అనుకుందాం, ఈ నాగార్జున యాదవ్ మీద కేసులు బుక్ అయినాయి అనుకుందాం, తీసుకెళ్ళి లోపలేసారనుకుందాం, ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి కాపాడతాడా? జగన్మోహన్ రెడ్డి ఎవరు రెస్క్యూకి వెళ్తాడు? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రెస్క్యూకి వెళ్తాడు. ఈ నాగార్జున యాదవ్ రెస్క్యూకి రాడు. ఎందుకంటే కళ్ళ ముందే తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు గారు ఆయన కరోనా సమయంలో చనిపోతే ఆ కుటుంబ పరామర్శకు కూడా జగన్మోహన్ రెడ్డి వెళ్ళాల. చల్లా రామకృష్ణారెడ్డి గారు చనిపోతే ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు సన్నిహితులు ఇష్టలు, నువ్వు ఎగిరెగిరి తెంచినా ఎగరకుండా తెంచినా అంతే కూలి అనేది గుర్తెరగకుండా ఈ విధమైన విశృంఖలత్వాన్ని ప్రదర్శించి స్థాయి భేదం మర్చి ఏదైనా వ్యాఖ్యలు నేను చేస్తాను చలామణి అవుతాను అనుకుంటే చలామణి కావు. ఖచ్చితంగా ఇవాళ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఇటువంటి వ్యాఖ్యలు చేసిన నాగార్జున యాదవ్ చట్టపరమైన చర్యలకు బాధ్యుడు. ఖచ్చితంగా రేపటి రోజున ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు అతని మీద కేసులు నమోదు చేస్తాయి, సుమోటోగా కేసులు నమోదవుతాయి. ఇటువంటి వ్యాఖ్యలు చేయటం ద్వారా ఎదురయ్యే పరిస్థితులకి పరిణామాలకు అతనే బాధ్యుడు. ఇది ఆ బాధ్యత కూడా అతనికి ఎదురయ్యే పరిస్థితులు కూడా ఎంత కఠినంగా ఉండాలి అని అంటే భవిష్యత్తులో ఇటువంటి బరితెగింపు ప్రవర్తన ప్రదర్శించాలి అనుకునే ఇంకొకరికి కూడా గుణపాఠంలాగా ఉండాలి. అంతేగాని రాజకీయంగా కక్ష సాధింపులుగానో ఇంకొకటి గానో దాన్ని పరిగణించడానికే వీల్లేదు. ఇవాళ ఆ పార్టీ కూడా రిలీజ్ అవ్వాలి, ఇటువంటి వ్యక్తుల్ని ప్రోత్సహించి ఆ మీడియా కూడా రిలీజ్ అవ్వాలి. ఆ మీడియాలో మోడరేటర్లుగా ఉంటున్న మేము సీనియర్ జర్నలిస్టులు అని చెప్పని చలామణి అవుతున్న మొన్నటి వరకు ప్రెస్ అకాడమీ చైర్మన్గా పనిచేసిన కొమ్మినేని శ్రీనివాస్ కూడా రిలీజ్ అవ్వాలి. ఎవరిని పిలిచి కూర్చోబెడుతున్నావు? ఇదే నాగార్జున యాదవ్ మొన్న ఒక వ్యాఖ్య చేశాడు చంద్రబాబు నాయుడు గారి గురించి. అటువంటిప్పుడు అతను మళ్ళీ పిలిచి ఎందుకు కూర్చోబెట్టాం? అతను పరిధి దాటి మాట్లాడుతున్నాడు అనేది అర్థమవుతుంది. అతనికి పరిధైనా నిర్దేశించాలి. మీరు ఈ విధమైన వ్యాఖ్యలు చేయొద్దు అని చెప్పని హెచ్చరించి కూర్చోబెట్టాలి. కానీ ఒకరోజు ఒక ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఆ విధమైన వ్యాఖ్యలు చేసినప్పుడు మీరు ఉపేక్షించిన పర్యవసానం, మీరు ఉదాసీనత ప్రదర్శించిన పర్యవసానం మరుసటి రోజు ఇంకొక ముఖ్యమంత్రిని ఉద్దేశించి కూడా ఇదే విధమైన వ్యాఖ్యలు చేశాడు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ప్రాణాలకి ప్రమాదకరం అని చెప్పని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. కుట్రకోణం గురించి కూడా లోతైన విచారణ జరపాలి, అతని మీద ఇమ్మీడియట్గా కేసులు బుక్ చేయాలి, అరెస్ట్ చేసి లోపలయ్యాలి. ఇంకొకసారి ఇటువంటి బరితెగింపు వ్యాఖ్యలు చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలనేది వ్యక్తిగతంగా సగటు ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా ప్రతి ఒక్కళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. థ్యాంక్స్ సార్, మీ విలువైన టైంని మా ఛానల్ కోసం వెచ్చించినందుకు థ్యాంక్ యూ సో మచ్.